Hi guys, very good evening. So all of you very good evening guys. హ్యాపీ సండే. అట్ ద సేమ్ టైం ఈరోజు మనము ఏ పాయింట్ గురించి డిస్కస్ చేద్దామంటే ఎస్ఎస్సి సీజీఎల్ అంటే ఏంటి, అందులో మ్యాథమెటిక్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, మొత్తం సీజీఎల్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ సిలబస్ ఏంటి, ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మెయిన్స్లో ఏ రేంజ్ క్వశ్చన్లు అడుగుతారు అనేటువంటి వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. క్లియర్? సో ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేషన్గా మ్యాథమెటిక్స్ యొక్క ఇంపార్టెన్స్, ఎస్ఎస్సి సీజీఎల్ ఏంటి, అసలు ఈ ఎస్ఎస్సి సీజీఎల్ చదవడం వలన ఏ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఏ ఎగ్జామ్స్కి మనం ఎలిజిబుల్ అవుతాము రాయడానికి, సేమ్ సిలబస్ ఏమైనా వర్కౌట్ అవుతుందా వేరే అదర్ ఎగ్జామ్స్కు అనేటువంటిది కూడా డిస్కస్ చేస్తాం. క్లియర్? సో ఈ టాపిక్లకి వెళ్ళే ముందు ప్రజెంటు మన అడ్డా 247లో ఉన్నటువంటి డిస్కౌంటు 77% డిస్కౌంట్ అనేటువంటిది ప్రజెంట్ అవైలబిలిటీగా ఉంది. క్లియర్? ఎక్స్ట్రా డిస్కౌంట్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే Y270 అనే కోడ్ యూస్ చేశారు అంటే యూ విల్ గెట్ ఏ మోర్ డిస్కౌంట్. అంటే 77% డిస్కౌంట్ కన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా డబల్ వ్యాలిడిటీ ఆన్ ఆల్ ప్రోడక్ట్స్, అంటే మీరు ఏ కోర్సునైతే పర్చేస్ చేస్తున్నారో ఆ కోర్సుకు వ్యాలిడిటీ కూడా డబల్ వ్యాలిడిటీ రావడం జరుగుతుంది. క్లియర్? ఇప్పుడు ఈ కోర్సులో ఇక్కడ మనకు మహాప్యాక్ అనేటువంటిది ఉంది, లైవ్ క్లాస్ ఉన్నాయి, వీడియో కోర్స్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి, ఈ బుక్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కటి ఏ ప్రోడక్ట్ అయినా మీరు పర్చేస్ చేయండి. ఈ డిస్కౌంట్తో పాటుగా ఈ కోడ్ యూస్ చేస్తే ఎక్స్ట్రా డిస్కౌంట్ రావడం జరుగుతుంది, ప్లస్ డబల్ వ్యాలిడిటీ కూడా ఉంటుంది. క్లియర్? ద నెక్స్ట్ ఇక్కడికి వస్తే లేటెస్ట్గా ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి బాహుబలి 2.0 అనేటువంటి బ్యాచ్ మళ్ళా సెకండ్, ఆల్రెడీ 1 అయిపోయింది, 2.0 అనే బ్యాచ్ను మన వెంకట్ సారు స్టార్ట్ చేయడం జరుగుతోంది. ఇంగ్లీష్ స్పెషల్ బ్యాచ్ అండి. ఓకేనా? స్పెషల్ బ్యాచ్. దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఒక ఈబుక్ అనేటువంటిది మీ మొబైల్లో ఓపెన్ అవుతుంది. క్లియర్? ఈబుక్ అనేటువంటిది ఉంటుంది, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ ఈబుక్లో ఉన్నటువంటి ప్రతి పేపర్లో ప్రతి క్వశ్చన్ను మనకు సార్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు. ఈచ్ పేపర్ టు పేపర్, క్వశ్చన్ టు క్వశ్చన్, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ సార్ మనకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో ఈ ఇంగ్లీష్ బాహుబలిలో మీరు బ్యాంక్స్ రాసుకోవచ్చు. అంటే ఏ ఎగ్జామ్స్కు వర్కౌట్ అయ్యేటువంటి విధంగా ఈ బుక్స్ ప్రిపేర్ చేసి ఉన్నానంటే బ్యాంక్స్లో క్లర్క్ కావచ్చు, పిఓ కావచ్చు. క్లియర్? ఇది బ్యాంకింగ్ ఫీల్డ్, అంటే ఇన్సూరెన్సింగ్ అవన్నీ బ్యాంకింగ్ సెక్టర్ కిందకి వచ్చేస్తాయి మొత్తం అన్నిటి కూడా. అట్ ద సేమ్ టైం ఈఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అండ్ సీజీఎల్ రాసుకోవచ్చు. అంటే బేసిక్ లెవెల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ నుంచి హై లెవెల్ క్వశ్చన్స్ వరకు కూడా ఈ బాహుబలి 2.0 బ్యాచ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో టైమింగ్ వచ్చేసి 5 PM to 7 PM. ఫిబ్రవరి 15న బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్లో చాలామంది సౌత్ ఇండియన్స్ మనం వెనకబడి ఉన్నాము, కొంచెం కష్టము అనేటువంటి ఫీలింగ్ ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా ఈ బ్యాచ్ యూటిలైజ్ చేసుకోండి. మీకున్నటువంటి ఆ భయాన్ని తొలగించేటువంటి బాధ్యత అడ్డా 247 తరపు నుంచి మన వెంకట్ సార్ తీసుకుంటారు. 100% మీరు సాటిస్ఫై అవుతారు ఈ కోర్స్ ద్వారా. క్లియర్? సో మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవ్రీబడి మస్ట్ అండ్ షుడ్. క్లియర్? సో మన అడ్డా 247 ఇండియాస్ నెంబర్ 1 యాప్. ఇంకా ఎవరైనా మన అడ్డా 247 యాప్ను డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అడ్డా 247 యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏదైనా కోర్సును పర్చేస్ చేస్తే మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ రావడానికి అవకాశం ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ మన సీజీఎల్ బ్యాచ్, ద మోస్ట్ క్రేజియస్ట్ నోటిఫికేషన్ ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో సివిల్స్ తర్వాత ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేటువంటి నోటిఫికేషన్ ఎస్ఎస్సి సీజీఎల్. ఓకేనా? ఈ ఎస్ఎస్సి సీజీఎల్ కూడా ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి బ్యాచ్ స్టార్ట్ కావడం జరుగుతోంది. ఇందులో ఎంటీఎస్ రాసేటువంటి వారికి, సిహెచ్ఎస్ఎల్ రాసేటువంటి వారికి అండ్ సీజీఎల్ రాసేటువంటి వారికి ముగ్గురికి వర్కౌట్ అయ్యేటువంటి విధంగా మినిమం క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ నుంచి మ్యాథమెటిక్స్ వరకు తీసుకుంటే బేసిక్ క్వశ్చన్స్ నుంచి, బేసిక్స్ అంటే ఎంటీఎస్లో వస్తాయి, ఇంకొంచెం లెవెల్ పెరిగితే సిహెచ్ఎస్ఎల్లో వస్తాయి, డెప్త్ క్వశ్చన్లు వస్తే సీజీఎల్లో వస్తాయి. అంటే ప్రతి కోర్సుకు ఉపయోగపడేటువంటి విధంగా ఇక్కడ మనము
టాపిక్స్ను డిస్కస్ చేయడం జరుగుతుంది, అది మ్యాథమెటిక్స్లో. ఓకేనా. సో ఈ బ్యాచ్ మనకు డైలీ 3 అవర్స్ ఉంటుంది. మార్నింగ్ 7 AM నుంచి 10 AM. ఓకేనా. మార్నింగ్ 7 AM నుంచి 10 AM ఉంటుంది. ఈ 3 అవర్స్ క్లాస్లో మీకు డైలీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, జీకే అనేటువంటిది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బాహుబలి 2.0 బ్యాచ్ వచ్చేసి 5 to 7 PM డైలీ 2 అవర్స్ క్లాస్ అనేటువంటిది ఇక్కడ రన్నింగ్లో ఉంటుంది. క్లియర్. దెన్ ఇక్కడ బాహుబలి 2.0 కావచ్చు, SSCGL కావచ్చు, ఎవరికైనా ఎప్పుడైనా వర్క్ ఉండి క్లాస్ వినలేని పక్షంలో రికార్డెడ్ క్లాసెస్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. రికార్డెడ్ క్లాసులో కూడా ఆన్లైన్ కోర్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఏదైనా ఒక క్వశ్చన్ మనకు అర్థం కాలేదనుకోండి, ఆ క్వశ్చన్ను మనము ఎన్నిసార్లైనా రిపీట్ చేసుకుంటూ చూసి మన డౌట్ క్లారిఫికేషన్ అయ్యేంత వరకు ఇక్కడ మనం చూసుకోవచ్చు. క్లియర్. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ SSC CGL కావచ్చు, ఎనీ ఆన్లైన్ కోర్స్, ఏ ఆన్లైన్ కోర్స్ అయినా సరే. దెన్ మన SSCGL సెంట్రల్లో ఎంత క్రేజీ నోటిఫికేషనో, గ్రూప్ 2 అనేటువంటిది స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అంతే క్రేజీ ఉన్నటువంటి నోటిఫికేషన్. అది కూడా త్వరలో వస్తుంది అనేటువంటి న్యూస్ ఉంది. కాబట్టి మన అడ్డా 247 తెలుగు వారు నామినల్ ప్రైస్కు గ్రూప్ 2 బ్యాచ్ను కూడా స్టార్ట్ చేయడం జరుగుతోంది. ఇది కూడా February 18th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది 9 to 12 PM ఉంటుంది. క్లియర్. డైలీ 3 అవర్స్, ఇక్కడ కూడా డైలీ 3 అవర్స్ బ్యాచ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ 3.1 అంటే ఆల్రెడీ 2 బ్యాచ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి 3rd బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతోంది. ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఎవరైనా ఈ క్లాస్ మిస్ అయ్యాం కదా, ఇప్పుడు మనం పర్చేస్ చేయడం వల్ల ఉపయోగం ఉండకపోవచ్చేమో అలా అనుకుంటున్నారేమో, నో. సో ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, వీటన్నిటికీ మీకు రికార్డెడ్ క్లాసెస్ అనేటువంటివి అవైలబిలిటీలో ఉంటాయి. అలా ఫ్యూ క్లియర్ అబౌట్ దిస్ పాయింట్. సో మీకు జరిగినటువంటి వీడియోస్ కూడా రికార్డ్ వీడియోస్ అవైలబిలిటీలో ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా మీరు ఏ కోర్స్ అయితే పర్చేస్ చేస్తున్నారో ప్రతి కోర్సు కూడా 1 year వ్యాలిడిటీ ఉంటుంది. మీరు కొనేటువంటి ఆఫర్ను బేస్ చేసుకొని డబల్ వ్యాలిడిటీ ఉండొచ్చు, 1 year వ్యాలిడిటీ ఉండొచ్చు. క్లియర్. ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మెగా ప్యాక్. ఇప్పుడు మీకు దాదాపు 3 కోర్సెస్ చెప్పడం జరిగింది కదమ్మా. 3 కోర్సెస్ అంటే SSC CGL చెప్పాను, అండ్ బాహుబలి 2.0 చెప్పాను, అండ్ ఏపీ SI కానిస్టేబుల్ కూడా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం గ్రూప్ 2 నోటిఫికేషన్ చెప్పడం జరిగింది. అంటే ఈ నోటిఫికేషన్ అంటే ఈ కోర్సెస్ అనేటువంటివన్నీ కూడా ఇప్పుడు ఇండివిజువల్గా ఇప్పుడు CGL ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు APSI రాసుకోవచ్చు. సేమ్ మ్యాక్సిమం సిలబస్ సేమ్గా ఉంటుంది కాబట్టి రాసుకోవచ్చు. అంటే 2 కోర్సులు 3 కోర్సులు, ఇప్పుడు ఇంగ్లీష్ డల్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఇంగ్లీష్ కోసం మళ్ళీ బాహుబలి బ్యాచ్ అనేటువంటి తీసుకుంటూ ఉంటారు. బట్ మెగా ప్యాక్ అనేటువంటిది ఎవరైతే పర్చేస్ చేస్తారో వారికి ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ అనేటువంటివన్నీ యాక్టివేట్ అయ్యి, ఇంకా 2021లో తెలుగు నుంచి జాగ్రత్త, తెలుగు నుంచి ఏ కోర్స్ అయినా స్టార్ట్ చేయడం జరిగితే 100% ఇందులో యాక్టివ్ కావడం జరుగుతుంది. అంటే ఒకటే ప్యాక్లో టోటల్గా అన్ని కోర్సెస్ మనకి ఇంక్లూడ్ అయ్యి ఉన్నటువంటిది ప్యాకేజ్. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలుగుకు సంబంధించి ఏ కోర్స్ అయినా సరే స్టార్ట్ చేయడం జరిగిందంటే మన మెగా ప్యాక్లో యాక్టివేట్ కావడం జరుగుతుంది. ఇక్కడికి ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఎవరైనా మనకి ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ అయి ఉంటే, అంటే ప్రీవియస్గా అడ్డా 247 తరపు నుంచి ఏదైనా కోర్సు కానీ, టెస్ట్ సిరీస్ కానీ, ఇంకోటి కానీ పర్చేస్ చేసి ఉన్నటువంటి స్టూడెంట్స్ అయితే వారికి ఈ మెగా ప్యాక్ అనేటువంటిది 2,999 రూపీస్కి మాత్రమే రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఓన్లీ లిమిటెడ్ ఆఫర్. ఓకేనా. ఓన్లీ ఐ థింక్ January 26th నుంచి రన్నింగ్లో ఉంది ఇది. సో మేబీ త్వరలోనే ఎండ్ అయిపోయేదానికి అవకాశం ఉంది. సో ఫాస్ట్గా యూటిలైజ్ చేసుకోండి. 2,999కే వస్తుంది. ఎవరికంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, ఎగ్జిస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ పెయిడ్ బ్యాచెస్లో RRB NTPC కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా ఒకటి అమౌంట్ పే చేసి కోర్సు
తీసుకున్నటువంటి స్టూడెంట్స్కు ఈ మెగా ప్యాక్ అనేటువంటిది 2999 రూపాయలకే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ కూడా మీరు Y270 అనే కోడ్ యూస్ చేశారు అంటే యూ విల్ గెట్ ఏ మోర్ డిస్కౌంట్. క్లియర్. దెన్ ఇక్కడ బుక్స్ అనేటువంటివి మన దగ్గర ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అంటే సీజీఎల్కు ఇప్పుడు మన క్లాస్ తీసుకోవడమే సీజీఎల్ సిలబస్ కదా. సో చూద్దాం ఒకసారి. ఇక్కడ మ్యాథమెటిక్స్ దగ్గరికి వస్తే మ్యాథ్స్ కదా. ఎస్. ఇప్పుడు సీజీఎల్కి వెళ్ళే ముందు సిహెచ్ఎస్ఎల్ చూద్దాం. ఓకేనా. అసలు సిహెచ్ఎస్ఎల్ ఏంటి, అందులో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, టైర్ 1లో ఎలాంటి క్వశ్చన్లు మన మ్యాథమెటిక్స్ సంబంధించి వస్తాయి, ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్లు వస్తాయి అనేటివన్నీ ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ సిహెచ్ఎస్ఎల్ కదా, అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కదా. సిహెచ్ఎస్ఎల్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వారికి అందరు కూడా రాసుకోవచ్చు కదండి. క్లియర్. ఇందులో మ్యాథమెటిక్స్ ఎలాంటివి వస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్వశ్చన్ తీసుకుందాం, అంటే ఏ రేంజ్ ఆఫ్ క్వశ్చన్లు చూద్దాం ఒకసారి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిస్టమ్, అరిథమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, ఈ 3 పార్ట్స్. మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఈ 3 పార్ట్స్ అనేటువంటివి ఉంటాయి సెంట్రల్లో. ఓకేనా. బ్యాంకింగ్ లెవెల్లో ఈ ప్యూర్ మ్యాథ్స్ అనేటువంటి తక్కువగా ఉంటుంది, అంటే ఓన్లీ ఏరియాస్ నుంచి మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉంది, రిమైనింగ్ పార్ట్ అంతా ఉంటుంది. ఇక్కడ నెంబర్ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్లో సిహెచ్ఎస్ఎల్ ఎలాంటి క్వశ్చన్ రావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏదో చాప్టర్ తీసుకుందాం, యావరేజ్ ఏజెస్ అనుకుందాం. 2 వ్యక్తుల వయసుల మధ్య నిష్పత్తి ప్రజెంట్ 3:7. ఓకేనా. ఏ మరియు బి అనుకుందాము. ఏ మరియు బిల ప్రస్తుత వయసుల మధ్య గల నిష్పత్తి 3:7 అనుకుందాం. అయితే 6 సంవత్సరాల తర్వాత అదే 2 వ్యక్తుల వయసుల మధ్య గల నిష్పత్తి 5:9 అయిందంట. క్లియర్. క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతము ఏ మరియు బి 2 వ్యక్తుల వయసుల మధ్య గల నిష్పత్తి 3:7, 6 సంవత్సరాల తర్వాత అదే వ్యక్తుల యొక్క నిష్పత్తి 5:9గా మారాను. అయితే ప్రస్తుతము ఏ వయసు ఎంత అని క్వశ్చన్ అడిగారు అనుకోండి అమ్మా. ఇక్కడ టైం గ్యాప్ ఎంత? 2 years. ఇక్కడ టైం గ్యాప్ ఎంత? 2 years. కాన్స్టెంట్గా పెరిగిందా? క్లియర్. అంటే 2 పార్ట్స్కు 6 years అయితే క్వశ్చన్లో వాడు ఏమడుతున్నాడు, ప్రజెంట్ ఏ ఏజ్ ఎంత అని క్వశ్చన్లో అడుగుతున్నాడు. అంటే 3 parts వాల్యూ ఎంత అని. మా 2 partsకు 6 years, ఇది 1 partకి ఎంత? 3 years. 3 3s ఎంత? 9 years. అంటే ప్రస్తుతం 9 సంవత్సరాలు. అంటే సిహెచ్ఎస్ఎల్లో ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ను అడిగేటువంటి దానికి అవకాశం ఉండదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ వర్క్ తీసుకోమనుకుందాం. అంటే జస్ట్ ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి మీకు డిస్కస్ చేస్తున్నాను, అంటే ఏ లెవెల్లో క్వశ్చన్ అడగచ్చు అనేటువంటి దాని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో టైమ్ అండ్ వర్క్ నుంచి క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. అది ఎలాంటి ప్యాటర్న్ ఏమి ఉంటుందంటే ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఒక వర్క్ను కంప్లీట్ చేయడానికి 10 రోజుల సమయం తీసుకున్నారు. బి మరియు సి ఒక వర్క్ను కంప్లీట్ చేయడం కోసము 12 రోజుల సమయం తీసుకున్నారు. ఓకేనా. ఏ బి మరియు సి ముగ్గురు కలిసి అదే పనిని పూర్తి చేయడానికి 8 రోజుల సమయం తీసుకున్నారు. అయితే మొదటగా పనిని ఏ బి మరియు సిలు ప్రారంభించి 2 రోజుల తర్వాత, క్లియర్, 2 రోజుల తర్వాత పని నుంచి ఏ వెళ్ళిపోయాను. అంటే ఏ వెళ్ళిపోయారంటే బి మరియు సి ఉన్నట్లే కదా. అయితే మిగిలిన పనిని బి మరియు సిలు ఇద్దరు కలిసి పూర్తి చేయడానికి తీసుకునే సమయం ఎంత అని క్వశ్చన్లో అడుగుతారు. అంటే ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్, అంటే ఈ క్వశ్చన్ కాదు, ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా. సో వెంటనే మనం ఏం చేస్తాం, ఇక్కడ మనకు ఏఎల్సిఎం అనుకుంటాం. ఓకేనా. సో ఎల్సిఎం టోటల్ వర్క్ వస్తుందా, ఈ టోటల్ వర్క్ అక్కడ ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ వస్తుందా, బి ప్లస్ సి ఎఫిషియన్సీ వస్తుందా, ఏబిసి ఎఫిషియన్సీ మనకు వస్తుందా. ఇక్కడ ఎల్సిఎం కనుక్కునేటప్పుడు కూడా జాగ్రత్త చూడండి. ఇక లార్జెస్ట్ వాల్యూ ఏది? 12 అనేటువంటిది 8 టేబుల్లో ఉందా? లేదు. 12 2 24 8 టేబుల్లో ఉందా? ఉంది. 10 టేబుల్లో ఉందా? లేదు. ఇక 10 ఉందంటే 10 ఉందనుకోండి అమ్మా, అంటే ఖచ్చితంగా జీరోస్లో ఉండేటువంటి విధంగానే మనకి ఇక్కడ ఉంటుంది. సరే, జీరోస్లో ఉండాలి. 12 5s ఎంత? 60. 60 10 టేబుల్లో ఉంది, 12 టేబుల్లో ఉంది, 8వ ఎక్కంలో ఉందా? లేదు.
ఇంకా 12లో మళ్ళీ ఎప్పుడు వస్తుంది మనకు 120. ఓకేనా, 120 10 టేబుల్లో ఉంది, 12 టేబుల్లో ఉంది, 8 టేబుల్లో ఉందా ఇక్కడ మనకు. సో 8తో హౌ మెనీ టైమ్స్ మనకి ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది ఇక్కడ మనకు 15/8 అంతే కదా. అంటే ద టోటల్ వర్క్ ఈజ్ 120 parts. ఎఫిషియన్సీ వచ్చేసి ఇక్కడ 12 parts. వీళ్ళ ఎఫిషియన్సీ వచ్చేసి ఇక్కడ 10 parts. ముగ్గురు ఎఫిషియన్సీ కలిపితే ఇక్కడ 15 parts. ఇప్పుడు క్వశ్చన్లో వాడు ఏమంటున్నా అంటే ఏ, బి మరియు సి ముగ్గురు కలిసి పనిని ప్రారంభించడం జరిగింది. 2 రోజుల తర్వాత పని నుంచి ఏ వెళ్ళిపోయాను. మరి ఏ వెళ్ళిపోయాడు అంటే ఎవరు వస్తారు, బి మరియు సి వస్తారు. అంటే ఈ 2 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడంటే ఈ 2 రోజులలో ముగ్గురు కలిసి ఎంత వర్క్ను కంప్లీట్ చేశారు అది చూసుకోవాలి కదా. సో ముగ్గురు ఎఫిషియన్సీ ఎంత ఇక్కడ మనకు 15. ఎఫిషియన్సీ ఇస్ నథింగ్ బట్ ఒక రోజుకు వారు చేసేటువంటి పని భాగాల సంఖ్య. ఓకేనా, అంటే రోజుకు 15 భాగాలు చేస్తారు. 2 రోజులకమ్మా 30 భాగాల పని చేస్తారు. అంటే ఈ 2 రోజుల్లో 30 భాగాల పనిని చేయడం జరుగుతుంది. ఇంకా మిగిలిన పని ఎంత, రిమైనింగ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టోటల్ వర్క్ ఎంతమ్మా 120. ఇందులో పూర్తయినటువంటి పని ఎంత 30. అంటే మిగిలి ఉన్న వర్క్ ఎంత 90. మిగిలి ఉన్నటువంటి ఈ 90 భాగాల పని ఇప్పుడు ఎవరు చేయాలా, బి మరియు సి చేయాలి. ఓకేనా, సో బి మరియు సి ఇద్దరు కలిసి ఆ మిగిలి ఉన్నటువంటి 90 భాగాల పని పూర్తి చేయడానికి తీసుకునే సమయం ఎంత, వర్క్ 90 parts. ఎఫిషియన్సీ 15 సారీ బి ప్లస్ కదా 10 0 0 9 days. క్లియర్. అంటే సిహెచ్ఎస్ఎల్ రేంజ్లో అడిగేటువంటి ప్యాటర్న్ క్వశ్చన్ ఈ విధంగా ఉంటాయి. అంటే ప్రతి చాప్టర్లో కూడా మరీ డెప్త్గా ఉండదు, మరీ బేసిక్ లెవెల్ ఉండదు, కొంచెం మోడరేట్ లెవెల్లో మనం జస్ట్ లైట్గా థింక్ చేస్తే వచ్చేటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి మనకు అవైలబిలిటీలో ఉంటాయి. ఇటువంటి బుక్స్కు ఇటువంటి క్వశ్చన్స్కు అన్నీ కూడా సిహెచ్ఎస్ఎల్ రేంజ్కు సరిపోయేటువంటి విధంగా కేటగిరీ వైజ్ డివైస్ చేసి బుక్స్ను మన అడ్డా 247 వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో అడ్వాన్స్ మ్యాథ్స్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, అన్నీ కూడా సిహెచ్ఎస్ఎల్ రేంజ్కు సరిపడేటువంటి విధంగా క్వశ్చన్స్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ఈ బుక్స్ అండి. ఓకేనా, అంటే ఫిజికల్గా ఉండదు, మీ ల్యాప్టాప్లో కావచ్చు, సెల్ ఫోన్లో కావచ్చు, ఓపెన్ అయ్యేటువంటి బుక్స్. క్లియర్. అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, తెలుగు మీడియంలో ఉండదు. వై, బికాస్ ఎస్ఎస్సి అనేటువంటిది తెలుగు మీడియంలో అవైలబిలిటీలో లేదు. నెక్స్ట్ మ్యాథ్స్ ఎస్ఎస్సి సీజీఎల్కి వచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ గురించి మాట్లాడదాం, తర్వాత మళ్ళీ బుక్స్ దగ్గరికి వద్దాం. ఓకేనా, ఒకసారి అసలు ఏంటి సిలబస్ ఏంటి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్, దీని క్వాలిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో ఎగ్జామ్ రాస్తాం. టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4. ఓకేనా, టైర్ 1లోకి వచ్చేప్పటికి మన మ్యాథ్స్ క్వశ్చన్లు ఎన్ని ఉంటాయంటే 25 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కు 2 మార్కులు, టోటల్గా 50 మార్కులు. ఓకేనా, అదే టైర్ 2కి వచ్చేటప్పటికి 100 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 100 క్వశ్చన్లకు ఒక్కొక్క క్వశ్చన్కు 2 మార్కులు, టోటల్గా 200 మార్కులు. అంటే మొత్తం మీద మ్యాథమెటిక్స్ 250 మార్కులు. ఓకేనా, మ్యాథమెటిక్స్ 250 మార్కులు, ఇంగ్లీషు 250 మార్కులు. మొత్తం ఎగ్జామ్ మనకి ఇక్కడ 600 మార్కులు. అంటే 600 మార్కులకు గాను 250 మార్కులు మ్యాథమెటిక్స్ ఆక్యుపై చేస్తుంది, 250 మార్కులు ఇంగ్లీష్ ఆక్యుపై చేస్తుంది. అంటే ఎస్ఎస్సి సీజీఎల్కు 2 కళ్ళ లాంటి సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అది మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీషు. మనం ఇక్కడ మ్యాథమెటిక్స్ డిస్కస్ చేస్తే ఇక్కడ 25 క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో వస్తాయి కదమ్మా. ఇందులో 30% క్వశ్చన్స్ అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్కు సంబంధించినటువంటివి. ఓకేనా, 10% క్వశ్చన్స్కు నెంబర్ సిస్టమ్కు సంబంధించినటువంటివి. రిమైనింగ్ 60% మనకి ఇక్కడ అర్థమెటిక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదే ప్యాటర్న్ టైర్ 2లో ఉన్నటువంటి 100 క్వశ్చన్స్లో కూడా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఏంటి, అసలు ఎస్ఎస్సి సీజీఎల్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఏ సిలబస్ ప్రిపేర్ కావాలి చూద్దాం. ఫస్ట్ మ్యాథ్స్ తీసుకుందాం అనుకున్నామా.
ఫస్ట్ మ్యాథ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మ్యాథ్స్లో ఫస్ట్ తెలుసుకోవాల్సింది నెంబర్ సిస్టమ్. ఓకేనా, ఈ నెంబర్ సిస్టంలో ఏ పార్ట్స్ ఉన్నాయి? ఫస్ట్ స్క్వైర్, స్క్వైర్ రూటు, క్యూబు, క్యూబ్ రూట్. వీటికి సంబంధించి మీకు నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ మీకు అవైలబిలిటీలో ఉంటాయి, నేర్చుకుంటూ ఉంటారు. బట్ అన్నిటికన్నా ఏదో ఒక బెస్ట్గా మీకు అనిపిస్తూ ఉంటుంది, ఆ బెస్ట్ మీరు ఫాలో అవుతూ ఉంటారు. స్క్వైర్స్ కావచ్చు, స్క్వైర్ రూట్స్ కావచ్చు, క్యూబ్ కావచ్చు, క్యూబ్ రూట్. చాలామంది 3 డిజిట్ స్క్వేర్ ఎట్లా కనుక్కోవాలా, 4 డిజిట్ స్క్వేర్ ఎట్లా కనుక్కోవాలా, దట్స్ నాట్ కరెక్ట్ వే. ఎగ్జామ్ మీ టార్గెట్ ఏంటి? ఎగ్జామ్, CGL ఎగ్జామ్. ఈ CGL ఎగ్జామ్స్లో ఏ రేంజ్లో క్వశ్చన్లు అడుగుతున్నా? ఫర్ ఎగ్జాంపుల్ స్క్వైర్ మీదే అనుకోండి అమ్మా, ఏ రేంజ్ స్క్వైర్ అడుగుతున్నా? 3 డిజిట్, 4 డిజిట్, 5 డిజిట్ స్క్వైర్ అడుగుతారా? నో, అడగరు. సో 2 డిజిట్, 3 డిజిట్ మ్యాక్సిమం, అంటే 125 స్క్వైర్ వరకు నేర్చుకోవడమే ఎక్కువ. ఓకేనా, స్క్వైర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఇది ఒక ప్యాటర్న్. దీని తర్వాత మల్టిప్లికేషన్ టెక్నిక్స్. దీంట్లో టెక్నిక్ ఏముంటుంది సార్? వెరీ సింపుల్. ఇక్కడ చూడండమ్మా, 356 ఇంటూ 999. ఒక నెంబర్ను 999తో మల్టిప్లికేషన్ చేయాలి. వెరీ సింపుల్. ఇక్కడ నెంబర్ ఉంది కదా, 35564 దిస్ ఈజ్ ద ఆన్సర్. క్లోజ్. అంటే నాట్ ఓన్లీ నైన్స్ సీక్వెన్స్ ఆఫ్ 1లో ఉంటాయి, ఈక్వల్గా ఉంటే ఎట్లా ఉండాలి, అన్ఈక్వల్గా ఉంటే ఎలా సాల్వ్ చేయాలి, ఈ 9s ఎక్కువగా ఉంటే ఎలా సాల్వ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్లో ఇక్కడ మనకు 365 ఇంటూ 999999 ఇచ్చారు అనుకుందాం. సేమ్ ప్రొసీజర్ 364. ఇక్కడ ఎన్ని 9s ఉన్నాయి? మనకు 6 9s ఉన్నాయి. అందులో ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కదా. ఈ 3 నెంబర్స్ కాకుండా ఎక్స్ట్రా ఎన్ని 9s ఉన్నాయి? ఇక్కడ మనకు 3 9s ఉన్నాయి. సో అన్ని ఎక్స్ట్రా 9s ప్లేస్ చేసుకోండి. ఎన్ని ఎక్కువ ఉంటే అని రాసుకుంటాం. 9 - 3 6, 9 - 6 3, 9 - 4 5. ఇదే ఆన్సర్. క్లోజ్. ఓకేనా, అంటే ఇలాంటి టెక్నిక్స్ అనేటువంటివన్నీ కూడా నెంబర్ సిస్టమ్ కింద మీకు వస్తుంది. దీంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి నీట్గా నోట్ చేసుకోండి, సిలబస్ పూర్తిగా SSC CGL కావచ్చు, CHSL కావచ్చు, మొత్తం మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి పూర్తి సిలబస్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్. దీని తర్వాత వస్తే రిమైండర్ థీరం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్. నెక్స్ట్ యూనిట్ డిజిట్. నెక్స్ట్ సింప్లిఫికేషన్. నెక్స్ట్ సర్ట్స్ అండ్ ఇండిసెస్. నెక్స్ట్ సింప్లిఫికేషన్. ఓకేనా, అంటే ఇవన్నీ కలిపేమ్మా. ఈ రిమైండర్ థియరంలో క్వశ్చన్ రావచ్చు, నెంబర్ ఆఫ్ జీరోస్ రావచ్చు, యూనిట్ డిజిట్ రావచ్చు, సింప్లిఫికేషన్ ఆల్ రాసాం కదా, సింప్లిఫికేషన్, సర్ట్స్ అండ్ ఇండిసెస్, లాగరిథమ్స్ కూడా ఒక క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంది CGLలో. అంటే ఇవన్నీ కూడా ఇంకొక పాయింట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్. వీటన్నిటిని నెంబర్ సిస్టమ్ మీద కన్సిడర్ చేసి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఇక్కడ మీకు నెంబర్స్ ఎక్కువ కనపడతాయి, కానీ ఇది ఒక ½ అన్ అవరు, ఇదొక 10 minutes, ఇదొక ½ అన్ అవరు, ఇదొక 10 minutes, ఇదొక ½ అన్ అవరు. క్లియర్. సో ఇదొక 1 hour, ఇదొక 1 hour. అంటే మొత్తం అంతా కలిసినా కూడా ఒక 5 to 6 hours మొత్తం క్లోజ్ చేసేయచ్చు. ఓకేనా, ఈ టాపిక్ అంతా. ఇక్కడ AP, GP, HPలో మెయిన్గా AP, GP గురించే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సమ్ ఆఫ్ నెంబర్స్ ఎంత, ఎంత టర్మ్ ఎంత, ఇలాంటి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఇవి వచ్చాయనుకోండి, AP, GP, HP ఉన్నాయనుకోండి, వీటి మీద నుంచి ఒక క్వశ్చన్ వస్తే ఒక మార్క్ వచ్చేటువంటి దానికి అవకాశం ఉంటుంది. క్లియర్. అదేవిధంగా ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి పర్సంటేజ్ ప్రకారం కావచ్చు, డివైడ్ చేసుకుంటూ ఈ ప్యాటర్న్, ఇవన్నీ కూడా నెంబర్ సిస్టమ్కు సంబంధించినటువంటివి. ప్రతి పార్ట్ను మనం చదవాల్సిందే, నెంబర్ సిస్టమ్కు సంబంధించినటువంటి టాపిక్. దీని తర్వాత వస్తే అర్థమెటిక్లోకి వస్తాం. ఇక్కడ రాద్దాం అర్థమెటిక్. లేదంటే ఒక వైట్ పేపర్ తీసుకుందాం, ఒక్క నిమిషం. ఇక్కడే
ఓకే, నెంబర్స్ చెప్పాం కదమ్మా. ఇప్పుడు అర్థమెటిక్ ఏంటి? అర్థమెటిక్ పర్సెంటేజ్ ఫస్ట్ తెలుసుకోవాల్సింది మీరు ఇక్కడ పర్సంటేజెస్. ఓకేనా, పర్సంటేజెస్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్. థర్డ్ వన్ డిస్కౌంట్. ఓకేనా. ఫోర్త్ వన్ సింపుల్ ఇంట్రెస్ట్. ఫిఫ్త్ వన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ 5 కూడా ఒక వింగ్ అండి, అంటే ఒకదానికొకటి సంబంధించి ఉంటాయి. ఫస్ట్ పర్సంటేజ్ నేర్చుకోవాలి. పర్సంటేజ్ నేర్చుకున్న తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళాలి. ఎందుకు అలా చెప్తున్నానంటే, ఈ ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళామనుకున్నామా, ఇక్కడ లాస్ కావచ్చు ప్రాఫిట్ కావచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో చెప్తూ ఉంటారు కదా. హౌ మచ్ పర్సంటేజ్ ప్రాఫిట్, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ లాస్ అడుగుతూ ఉంటారు కదా. అలా పర్సంటేజ్లో చెప్పాలి అంటే మనకి ఇక్కడ పర్సంటేజ్ తెలిసి ఉండాలి. డిస్కౌంట్లోకి వస్తాం. డిస్కౌంట్ కూడా పర్సంటేజ్ సంబంధించింది కదా. ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తావు అంటాం. 20, 15, 25, 30 ఇలా అంటూ ఉంటారు. ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్. ఇందులో పర్సెంట్ మనకి ఏమనికి వస్తుందంటే ప్రతి సంవత్సరము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఎంత కలిగి ఉంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఎంత అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లోనే ఉంది కదండి. అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అంతే కదా. ఇక్కడ మీకు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ను మ్యాక్సిమం ఈ చాప్టర్స్లో ఎక్కడే కానీ ఫార్ములాస్ని యూజ్ చేయకుండా ట్రై చేద్దాం. ఓకేనా. మ్యాక్సిమం ఓల్డ్ వీడియోస్ ఉంటే ఒకసారి చూడండి మీరు. ఇక్కడ ఈ అర్థమెటిక్లో మ్యాక్సిమం ఫార్ములాస్ అనేటువంటివి యూజ్ చేయకోకుండా సాల్వ్ చేస్తూ ఉంటాం. అంటే పర్సంటేజ్ స్టార్ట్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వరకు పూర్తిగా నేర్చుకుని తీరాల్సిందే. దాని తర్వాత ఈ వింగ్ పర్సంటేజ్ వింగ్ ఆర్ పర్సంటేజ్ ఫ్యామిలీ అని పిలుస్తారు. నెక్స్ట్ టైం అండ్ వర్క్. పని కాలము. నెక్స్ట్ టైం అండ్ వర్క్ స్టార్ట్ చేస్తే వర్క్ అండ్ వేజెస్. దాని తర్వాత పైప్స్ అండ్ సిస్టమ్స్. టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, పైప్స్ అండ్ సిస్టమ్స్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇవన్నీ కూడా. ఓకేనా. సో మెజారిటీ మార్క్స్ అనేటువంటివి ఇందులో రావడం జరుగుతాయి. క్లియర్. దీన్ని టైమ్ అండ్ వర్క్ వింగ్ అని పిలుస్తారు. ఓకేనా. ఇది స్టార్ట్ చేసాము అంటే ఇక్కడికి వెళ్ళిపోవాలి. అంటే ఈ 3 కంటిన్యూగా చదవాలి. దీని తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్. నెక్స్ట్ అందులోనే ట్రైన్స్, అందులోనే బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఓకేనా. ఈ 3 ఒక వింగ్. అంటే పర్సంటేజ్ ఫ్యామిలీని చూడడం జరిగింది, టైమ్ అండ్ వర్క్ ఫ్యామిలీని చూడడం జరిగింది, టైమ్ అండ్ డిస్టెన్స్ ఫ్యామిలీని కూడా చూడడం. అంటే ఇక్కడ ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకోవాలండి. ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నాము, ఏ పాయింట్స్ వస్తున్నాయి, ఆ పాయింట్స్కు నెక్స్ట్ చాప్టర్కి లింక్ ఏంటి అనేటువంటివన్నీ కూడా ఇక్కడ మీకు పాయింట్స్ కనపడుతూ ఉంటాయి. దీని తర్వాత మిస్లేనియస్ చాప్టర్స్ కనపడుతూ ఉంటాయి. అంటే సంబంధం ఉండదు మ్యాక్సిమం. ఇక్కడ ఎలా ఉంటాయంటే రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియో ప్రపోర్షన్స్ అన్నా మిక్చర్స్ అన్నా ఒకటే అండి, రెండు ఒకటే. అలిగేషన్ మళ్ళీ వేరు. ఓకేనా. రేషియో ప్రపోర్షన్ అన్న మిక్చర్స్ అన్న ఒకటే. సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇందులో మనకు కనపడుతూ ఉంటాయి. దీని తర్వాత యావరేజెస్, ఏజెస్, పార్ట్నర్షిప్, ప్రాబబిలిటీ. దీని తర్వాత ఇంకేమున్నాయి అబ్బా, అలిగేషన్స్, ఇంకేమున్నాయి ఏమైనా మర్చిపోయామా, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, పార్ట్నర్షిప్, ప్రాబబిలిటీ, అలిగేషను, యావరేజెస్, ఏజెస్, మిక్చరు, రేషియో, ప్రపోర్షను, మ్యాక్సిమం
కవర్ చేశాము. ఏదన్నా మిస్ అయి ఉంటే ఒకటి ఉండొచ్చేమో, మ్యాక్సిమం కవర్ చేసామండి. ఇంకా ఏమీ లేవని అనుకుంటున్నాను. ఓకే ఓకే ఇది అర్థమెటిక్లో ఉన్నటువంటి పూర్తి సిలబస్ అండి, ఈ చాప్టర్ అన్నీ కూడా. ఇక్కడ ఈ ఫ్యామిలీ దగ్గరికి వస్తే ఫస్ట్ మామూలు జనరల్గా నెంబర్ సిస్టమ్ నేర్చుకున్న వెంటనే పర్సంటేజ్ అనేటువంటి చాప్టర్ నేర్చుకుంటే, ఇందులో ప్రతి చాప్టర్లోనూ పర్సంటేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంటుంది. అందుకే పర్సంటేజ్ని ఏం పిలుస్తారంటే అర్థమెటిక్ యొక్క బ్యాక్ బోన్ అని పిలుస్తారు. అర్థమెటిక్ యొక్క బ్యాక్ బోన్ అని పిలుస్తారు. ఓకేనా. దీని తర్వాత ప్యూర్ మ్యాథ్స్, ద మోస్ట్ డేంజరస్ పార్ట్ అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ప్యూర్ మ్యాథ్స్లో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి ఒక్కసారి చూద్దాం. ప్యూర్ మ్యాథ్స్, ఓకేనా. సో ఈ ప్యూర్ మ్యాథ్స్ దగ్గరికి వస్తే ఫస్ట్ చెప్పుకోదగ్గ చాప్టర్ ఏదైనా ఉంది అంటే ట్రిగనామెట్రీ. సో ట్రిగనామెట్రీ, నెక్స్ట్ వచ్చేసి ఆల్జీబ్రా, నెక్స్ట్ వచ్చేసి మెన్సురేషన్లో 2D 3D. మీకు ట్రిగనామెట్రీ సార్ హైట్స్ అండ్ డిస్టెన్స్ మర్చిపోయారేమో. నో, ట్రిగనామెట్రీలోనే ఇన్బుల్ట్ హైట్స్ అండ్ డిస్టెన్స్ అనమాట, ఇందులో ఒక భాగం హైట్స్ అండ్ డిస్టెన్స్. దీని తర్వాత జియోమెట్రీ, ఓకేనా. జామెట్రీ, ద మోస్ట్ పవర్ఫుల్ టాపిక్ ఈజ్ జామెట్రీ అండ్ మెన్సురేషన్. క్లియర్. ఆల్జీబ్రా అంటే ఆల్ ఫార్ములాస్. ఇక్కడ నేను చెప్పేటువంటి మెథడ్ ఎలా ఉంటుందంటే అర్థమెటిక్కు సంబంధించినటువంటి వరకు మ్యాక్సిమం ఫార్ములాస్ చెప్పను. ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఏదైనా ఇంకా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉండి అక్కడ ఫార్ములాస్ యూస్ చేసి తక్కువ టైంలో ఆన్సర్ వస్తుందనేటువంటి క్వశ్చన్స్కు మాత్రమే ఫార్ములాస్ను ప్రొవైడ్ చేస్తాను. అంత లేకపోతే ఫార్ములాస్ నేను ఇక్కడ రికమెండ్ చేయను. ప్యూర్ మ్యాథ్స్కి మాత్రము టోటల్ కాన్సెప్ట్ అండ్ ఫార్ములాస్ నేర్చుకోవాల్సిందే. కాన్సెప్ట్ అండ్ ఫార్ములాస్, వీటిలో షార్ట్ కట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ ఇప్పుడు మెన్సురేషన్ 2D గురించి ప్రతిరోజు మనం డిస్కస్ చేస్తున్నాం కదా, మన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మీకు ప్రాక్టీస్ చేస్తున్నాను కదా, అందులో షార్ట్ కట్స్ కూడా మీకు అవైలబిలిటీ చెప్తున్నాను కదా. సేమ్ మ్యాటర్ ట్రిగనామెట్రీ హైట్స్ అండ్ ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్కి కూడా రేషియో మెథడ్లో సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. బట్ అన్ని క్వశ్చన్స్కు రేషియో మెథడ్లో రాదు. కాన్సెప్ట్ నేర్చుకోండి, తర్వాత రేషియో మెథడ్ నేర్చుకోండి. రెండు నేర్చుకోవడం ద్వారా టైం అనేటువంటి మీకు యూజ్ అవుతుంది. ఆల్జీబ్రా, ప్యూర్ ఫార్ములాస్, మెన్సురేషన్ 2D అన్నారు. సో ఇక్కడ 2D దగ్గరికి వస్తే మా 2Dలో ఏమేమి ఉంటాయండి. మెన్సురేషన్ ఇస్ ఎ వెరీ లార్జ్ చాప్టర్. అందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్క్వైర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో మళ్ళీ 3 టైప్స్, అంటే వాటి సైడ్స్ను బేస్ చేసుకొని 3 సైడ్స్. అవేంటంటే స్కేలెన్, ఐసోస్లెస్, ఈక్విలేటరల్. ఓకేనా. ఈక్విలేటరల్ ఇవి ట్రయాంగిల్కు సంబంధించినటువంటి డివైడ్స్. నెక్స్ట్ ఇక్కడ వస్తే పారలాగ్రామ్ అండ్ ట్రెపీజియం, సర్కిల్, సెమీ సర్కిల్. ఇవన్నీ కూడా 2Dకి సంబంధించినటువంటి పార్ట్స్. ఓకేనా. క్వాడ్రిలేటరల్ అంటే ఇంకా ప్యారలాగ్ అవన్నీ వస్తాయి. 3Dకి వచ్చారనుకోండి క్యూబాయిడ్, సిలిండర్, నెక్స్ట్ వచ్చేసి కోన్, స్పియర్, హెమిస్పియర్. ఇవన్నీ కూడా మెన్సురేషన్కు సంబంధించినటువంటి పార్ట్స్. ఇంకా జామెట్రీకి వస్తే అందులో ప్రాపర్టీస్ ఒక 60 ప్రాపర్టీస్ ఉంటాయి, మినిమం 60 to 70 ఉంటాయి. అందులో ముఖ్యమైన ఒక 60 ప్రాపర్టీస్. ఈ 60 ప్రాపర్టీస్ని మీరు బాగా చదువుకొని నేర్చుకున్నట్లయితే ఈజీగా జామెట్రీలో అటువంటి పార్ట్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద కంప్లీట్ మ్యాథమెటిక్స్ సిలబస్ ఆఫ్ ఎస్ఎస్సి సిజిఎల్. ఈ ఎస్ఎస్సి సిజిఎల్కు ఈ మ్యాథ్స్ మొత్తం ప్రిపేర్ అయ్యారంటే సెంట్రల్లో ఎస్ఎస్సి సిజిఎల్ రాసుకోవచ్చు, సిహెచ్ఎస్ఎల్ రాసుకోవచ్చు, ఎంటీఎస్ రాసుకోవచ్చు.
క్లియర్. దాంతో స్టేట్ గవర్నమెంట్ దగ్గరకు వస్తే ఏపీ ఎస్ఐ, తెలంగాణ స్టేట్ ఎస్ఐ, కానిస్టేబుల్కి ఇంత లెవెల్ అవసరం లేదు, సిహెచ్ఎస్ఐ లెవెల్ కానిస్టేబుల్ సరిపోతుంది. ఓకేనా. ఏపీఎస్ఐ, తెలంగాణ ఎస్ఐ. సో వీటిని కూడా ఇదే సిలబస్తో సాల్వ్ చేసుకో. ఎందుకు చెప్తున్నా అంటే మాట, ఎస్ఎస్సి సిజిఎల్లో ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కూడా ఈ పోలీస్ ఎస్ఐలోను మరియు కానిస్టేబుల్ ఉంది. జీకే ఉందా, ఇంగ్లీష్ ఉందా, తెలంగాణలో ఇంగ్లీష్ ఉంది, ప్లస్ ఏపీలో జస్ట్ క్వాలిఫికేషన్ పర్పస్ ఉంది. ఓకేనా. రీజనింగ్ సేమ్ ప్యాటర్నా, మ్యాథమెటిక్స్ సేమ్ ఇదే సిలబస్ ఏమి ఉంటుంది, వేరే సిలబస్ ఏమి ఉండదా అంటే ప్రతి ఒక్కటి కూడా ఎస్ఎస్సి సీజీఎల్కి మీరు ప్రిపేర్ అయ్యారు అంటే ఆ సీజీఎల్కు సంబంధించినటువంటి సిలబస్కు స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఎస్ఐ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సిలబస్ ఆఫ్ ఎస్ఎస్సి సిజిఎల్. క్లియర్. సో సిజిఎల్కి ప్రిపేర్ అయ్యారు అంటే ఇక మ్యాథ్స్ మొత్తం నేర్చుకున్నట్లే బా. ఓకేనా. క్లియర్. ఇప్పుడు ఈ సిలబస్కు సంబంధించి ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్, ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి చాప్టర్లోనూ మీకు మారుతూ ఉంటుంది. మెయిన్స్కి ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మెన్సురేషన్ మాట్లాడుకుంటున్నాం కదమ్మా, మెన్సురేషన్కి వచ్చామనుకోండి ఎలాంటి క్వశ్చన్లు ఉంటాయంటే వెరీ 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 సిల్లీ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చేసాం కదా మీకు, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫీల్డ్ అంటే ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్ ఇలా ఉంటాయి. సిహెచ్ఎస్ఎల్లో కావచ్చు, ప్రిలిమ్స్ లెవెల్ కావచ్చు. ఏరియా అన్నాడు అంటే ఎల్ ఇంటూ బి 2100 అయితే పొడవు ఇచ్చాడు 60 మీటర్స్ అని ఇచ్చాడు. అయితే పెరిమీటర్ ఎంత అంటే ఫస్ట్ బ్రెడ్త్ కనుక్కోవాలన్నా, ఇది కనుక్కుంటే 6 ముళ్ళ 18, 6 5 30 అంటే బ్రెడ్త్ 35 పెరిమీటర్ అంటే ఏంటి మా 2 L + B. ఎల్ అంటే వాల్యూ ఎంత 60 + 35 ఎంత 95. మన 95 × 2 ఎంత అంటే 190. ఓకేనా. అదే పెరిమీటర్ అంటే ప్రిలిమ్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి మెన్సురేషన్ తీసుకుంటే. అదే మెయిన్స్కి వచ్చామనుకోండి అమ్మా, సో మెయిన్స్కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి చూద్దాం ఏదైనా. ఇది మెయిన్స్కి సంబంధించిన క్వశ్చన్ అంటే ఈ లెవెల్లో ఉంటాయి మెన్సురేషన్లో. అంటే ఒకవేళ రెక్టాంగిల్కి సంబంధించి ఇస్తే అక్కడ ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వైర్ అన్ని కలిపి ఉన్నటువంటి క్వశ్చన్ ఇవ్వచ్చు. బట్ రెక్టాంగిల్ వరకు క్వశ్చన్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇన్ కేస్ టైర్ 2లో ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఇంకొంచెం లెవెల్ పెంచడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. వాట్ విల్ ద కాస్ట్ ఆఫ్ గార్డెనింగ్ 1 మీటర్ బ్రాడ్ బౌండరీ అరౌండ్ ఎ రెక్టాంగులర్ ప్లాట్ హ్యావింగ్ పెరీమీటర్ 340 పెరీమీటర్ అన్న వెంటనే 2 L + B = 340. 2 1s 2 170. ఓకేనా. క్వశ్చన్లో వాడు ఏమంటున్నా అంటే ఒక రెక్టాంగులర్ ప్లాట్ అనేటువంటిది ఉంది, దాని చుట్టూ ఒక 1 మీటర్ రోడ్డు వేశారంట. అయితే ఇంకనుకోమంటే ఆ రోడ్డు వేయడానికి ప్రతి స్క్వేర్ మీటర్కు 10 రూపీస్ ఖర్చు అవుతూ ఉంటే టోటల్ కాస్ట్ ఎంత అని క్వశ్చన్లో అడుగుతున్నాడు. టోటల్ కాస్ట్ కనుక్కోవాలంటే వాట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ఏ రోడ్. ఏరియా ఆఫ్ ఏ రోడ్ ఫార్ములా ఏంటమ్మా ఇక్కడ మనకు 2x ఆఫ్ L + B - 2x. x అంటే 1 అంటే 2 ఆఫ్ L + B. క్వశ్చన్లో ఇండివిజువల్గా లేకపోయినప్పటికీ L + B కలిపి ఉందా అంటే 170. ఓకేనా. సో 170 - 20 168 × 2 168 × 2 సో 16 13 13. ఓకేనా. ప్రతిదానికి కూడా ఇక్కడ మనకు వెయిట్ L + B 170 కదా, 168 కదా, 162 16 13 3 336. ఓకే. అయితే పెరిమీటర్ 340 అన్నాడు కదా వాడు 170. ఓకే. స్క్వేర్ మీటర్కు 10 రూపీస్ ఖర్చు అవుతుంది కాబట్టి మొత్తం దానికి ఏరియా ఏరియా ఆఫ్ రోడ్ కనుక్కున్నాం ఇక్కడ. సో ఇంటూ 10 వేస్తే అదే మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ. క్లియర్. అంటే మెయిన్స్ లెవెల్లో ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ను అడిగేటువంటి దానికి అవకాశం కలిగి ఉంటుంది. జాగ్రత్త. అంటే ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్ చూసాము, మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ చూసాము, అంటే ఈ రేంజ్లో అడుగుతూ ఉంటారు. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు చెప్పాం కదా, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇది ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్.
క్లియర్. అంటే ప్రతి చాప్టర్లోనూ ప్రిలిమ్స్కి సంబంధించిన క్వశ్చన్లు ఉంటాయి, మెయిన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటిది మన ఎస్ఎస్సి సీజీఎల్లో డివైడ్ చేసి ప్రిలిమ్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి, మెయిన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి అని ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ను డివైడ్ చేసుకుంటూ ఈ సీజీఎల్కి అడిగేటువంటి ప్రతి క్వశ్చన్ను కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాం. ఇక్కడ ప్రజెంట్ మీకు ఇక్కడ 5299 రూపీస్ అని కంటికి కనపడుతున్నప్పటికీ ఆఫర్ 77% డిస్కౌంట్తో పాటుగా Y270 అనే కోడ్ యూస్ చేశారు అంటే ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేటువంటిది రావడానికి మీకు ఆస్కారం ఉంటుంది. క్లియర్. సో దీనికి సంబంధించిన బుక్స్ ఒక్కసారి మన మ్యాథ్స్ వరకు వస్తే మ్యాథ్స్లో ఇక్కడ చూడండి, అడ్వాన్స్ మ్యాథ్స్ మీరు పర్చేస్ గుర్తుపెట్టుకోండి. మీకు కావలసినటువంటిది ఈ బుక్కా లేకపోతే హార్డ్ కాపీనా. ఈ బుక్ అనుకోండి అమ్మా, ఈ బుక్ అనుకోండి. హార్డ్ కాపీ కాకుండా జనరల్గా మీకు తెలిసే ఉంటుంది, ఇంకా మొబైల్స్లో ప్లస్ అందులో యూజ్ చేస్తూ ఉంటారు, మీకేం కాపీస్ ఇంటికి రావు. అదే హార్డ్ కాపీ పర్చేస్ చేశారనుకోండమ్మా, ఈ హార్డ్ కాపీ అనేటువంటిది మీ ఇంటికి వచ్చేస్తుంది. కొరియర్ చార్జెస్ కూడా మీరే భరించేసి ఈ విధంగా మీ ఇంటికి రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు కొంతమందికి ఎలా ఉంటుందంటే, సార్ మాకు అర్థమెటిక్లో నో ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తాము, నెంబర్ సిస్టమ్ కూడా మాకొద్దు, అడ్వాన్స్ మ్యాథ్స్ మాత్రం మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఈ అడ్వాన్స్ మ్యాథ్సే మేము నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన అడ్డా 247 వారు ఈ అడ్వాన్స్ మ్యాథ్స్కు సంబంధించి ఒక బుక్ ఓన్లీ ఫర్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఒక బుక్ ఉంది. అంటే ఇందులో ఉన్నటువంటి పార్ట్స్లో మేబీ ఎల్సిఎం హెచ్సిఎఫ్, ఇక్కడ మీకు సిలబస్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా చెప్పడం మర్చిపోయాను, ఆ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేటువంటిది నెంబర్ సిస్టంలో ఇంక్లూడ్ చేసుకోండి. క్లియర్. ఓకే. సో ఇక్కడ నెంబర్ సిస్టము ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్ రెండు కలిపి ఉండేటువంటి దానికి అవకాశం. అవన్నీ కూడా లేటెస్ట్ ప్యాటర్న్ క్వశ్చన్స్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని క్వశ్చన్స్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2 వచ్చేసి మీకు సిహెచ్ఎస్ఎల్ వరకు క్వశ్చన్స్ వర్కౌట్ అవుతాయి. లెవెల్ 3 అంటే అడ్వాన్స్ క్వశ్చన్స్ను మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. క్లియర్. ఓకేనా. ఈ విధంగా మనకు బుక్స్ ప్రతి సబ్జెక్టు ఉంటుందమ్మా. మ్యాథమెటిక్స్కు అర్థమెటిక్ మాత్రమే కావాలంటే అర్థమెటిక్ బుక్ ఉంటుంది, అడ్వాన్స్ మ్యాథ్స్ మాత్రమే కావాలంటే అడ్వాన్స్ మ్యాథ్సే ఉంటుంది, ఎనీథింగ్ ఏదైనా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సీజీఎల్లో టైర్ 1కు లెవెల్ మీకు కావాలంటే టైర్ 1కు సంబంధించినటువంటి ఈ బుక్స్ అనేటువంటివన్నీ ఉంటాయి. లేదా హార్డ్ కాపీ బుక్స్, ఇది హార్డ్ కాపీ అనమాట. ఓకేనా. సెట్ ఆఫ్ 5 బుక్స్, ఇంగ్లీష్ మీడియం, కవర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ముందు సంవత్సరం అడిగిన క్వశ్చన్స్ కూడా, ఇవి కూడా అడ్వాన్స్, అర్థమెటిక్, ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్. ఇవన్నీ ఏంటి టైర్ 1కు సంబంధించి. అంటే టైర్ 1 లెవెల్ ఇందాక మీకు చూపించాను, టైర్ 2 లెవెల్ కొంచెం పెరుగుతుంది. ఓకేనా. ఇవి మోడరేట్ లెవెల్లో ఉంటే టైర్ 2కి వచ్చేటప్పటికి మీకు డిఫికల్ట్ అయిపోతుంది. డిఫికల్టీస్ అంతే బట్ ప్యూర్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్, అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఉండే విధంగా సెట్ చేసుకుంటూ ఉంటాడు వాడు. ఓకేనా. అదేవిధంగా టైర్ 2కు సంబంధించి ఇప్పుడు టైర్ 1 చెప్పాం కదమ్మా, టైర్ 1 చెప్పాం కదా, ఈ టైర్ 1కు బుక్స్ ఏ విధంగా కిట్ అయితే ఉందో టైర్ 2కు కూడా అదేవిధంగా బుక్స్ కిట్ అనేటువంటిది మనకు అవైలబిలిటీలో ఉంది. మన అడ్డా 247 వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి దాని మీద కూడా 77% డిస్కౌంట్తో పాటుగా Y270 అనే కోడ్ యూస్ చేశారంటే ఎక్కువ డిస్కౌంట్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ అడ్వాన్స్ మ్యాథ్స్, ఇక్కడ పేరు ఒకటి ఉంటుంది చూడండి, ఇక్కడ అడ్వాన్స్ మ్యాథ్స్, అర్థమెటిక్ మ్యాథ్స్, మెన్సురేషన్, జామెట్రీ, ఆల్జీబ్రా, నెంబర్ సిస్టమ్. అంటే ఇది క్వాంట్ అనమాట. సీజీఏలో టైర్ 2 లెవెల్లో క్వాంట్ బుక్స్, ఓన్లీ క్వాంట్కి సంబంధించి మాత్రమే బుక్స్. అంటే అన్నీ కూడా హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, టైర్ 2కు సంబంధించిన క్వశ్చన్ మేజర్గా ఉంటాయి అనేటువంటిది ఈ బుక్ యొక్క మెయిన్ మోటో. క్లియర్. ఇక్కడికి వస్తే ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఏ విధంగా నేను చెప్పడం జరిగిందో అదేవిధంగా మరి రీజనింగ్ కూడా ఉంటుంది. రీజనింగ్ కూడా సేమ్ ప్యాటర్న్లో బుక్స్ అనేటువంటివి అవైలబిలిటీలో ఉంటాయి. ఓకేనా. క్లియర్. ఓకే. సో ఇక్కడ ఫైనల్గా నేను చెప్పేటువంటి పార్ట్ ఏదంటే, మీకు ఇక్కడ సిలబస్, పూర్తి సిలబస్ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ సిలబస్తో పాటుగా
ఈ పార్ట్స్ అన్నీ కూడా మనము మన ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాచ్లో డిస్కస్ అనేటువంటిది 100% చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాచ్ను పర్చేస్ చేసి యూటిలైజ్ చేసుకోండి. సో సెంట్రల్ లెవెల్లో సిజిఎల్ జాబ్ అంటే ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ క్రేజియస్ట్ జాబ్స్ అండి. ఓకేనా, ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. 100% మీరు సక్సెస్ అవ్వడానికి 100% అవకాశం ఉంది. ఓకేనా, సో గ్యారంటీగా బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి హై లెవెల్ క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ ఎవరైనా ప్రీవియస్గా మన పెయిడ్ కోర్సును తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి. మెయిన్గా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత బ్యాచ్లో జాయిన్ అవ్వండి. దిస్ ఈజ్ ద మై పాయింట్ ఆఫ్ వ్యూ. వై? బికాస్ ఎందుకంటే చాలామంది ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే, సో ఆన్లైన్లో ఇంత తక్కువ ఉంది, సో కంటెంట్ ఏమైనా తక్కువ చెప్తారేమో, ఆఫ్లైన్కి వెళ్తే 15,000 20,000 కోర్స్ ఫీజు ఉంది కదా, కంటెంట్ ఏమైనా తగ్గిస్తారేమో అనేటువంటి భావన ఎవరికైనా ఉంటే, సో నా సజెషన్ ఏంటంటే డైలీ లైవ్లోకి వైటీలోకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకు అందరి ఫ్యాకల్టీస్కి వస్తూ ఉంటారు. ఒక్కసారి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి. పెయిడ్ బ్యాచ్లో కోర్స్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా చెప్తున్నారు, సో కంటెంట్ ఏ విధంగా ఉంది అనేటువంటి తెలుసుకోండి. ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఈ బ్యాచెస్ అనేటువంటివి జాయిన్ అవ్వండి. ఈ సిజిఎల్ బ్యాచ్ అనేటువంటి దాంట్లో చేరినటువంటి వాళ్ళకు ప్రతి సబ్జెక్టుగా ఎస్పెషల్లీ ఫర్ మ్యాథమెటిక్స్ వరకు మాత్రం 100% సాటిస్ఫాక్షన్తో వారు బయటికి వెళ్తారు. క్లియర్? దిస్ ఈజ్ మై ప్రామిస్. నేను చెప్పేటువంటి ఈ కోర్సులో 100% సాటిస్ఫై బయట ఇచ్చే విధంగా చెప్పడం జరుగుతుంది. క్లియర్? సో దీంతో పాటుగా మన దగ్గర కోర్సు లాస్ట్ ఒకసారి చూసామంటే బాహుబలి 2.0 బ్యాచ్ అని స్టార్ట్ కావడం జరిగింది. మెగా ప్యాక్ను పర్చేస్ చేసుకోండి. వెరీ యూస్ఫుల్ మెగా ప్యాక్ అండి. ఏదైనా బుక్స్ అయినా కావచ్చు, కోర్స్ అయినా కావచ్చు, జాయిన్ అవ్వాలనుకుంటే Y270 అనేటువంటి కోడ్ యూస్ చేశారంటే యూ విల్ గెట్ ఏ మోర్ డిస్కౌంట్. అట్ ద సేమ్ ఫైనల్గా మళ్ళీ చెప్తున్నాను, మెగా ప్యాక్ పర్చేస్ చేసేటువంటి వాళ్ళలో ఎవరైనా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్ ఉన్నట్లయితే వారికి 2,999 రూపీస్కే ఈ మెగా ప్యాక్ అనేటువంటిది యాక్టివ్ కావడం జరుగుతుంది. ఈ మెగా ప్యాక్లో మొత్తం 20 ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి కోర్సెస్తో పాటుగా ఇన్ ఫ్యూచర్లో స్టార్ట్ చేయబోయేటువంటి ప్రతి తెలుగు బ్యాచెస్ అనేటివన్నీ కూడా ఈ మెగా ప్యాక్లో యాక్టివ్ కావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాచెస్లో జాయిన్ అయ్యి, సో మీ ఫ్యూచర్లో ఎలాంటి జాబ్ అయితే కోరుకుంటున్నారో ఆ జాబ్ సాధించడానికి మన ఎస్ఎస్సి అడ్డా 247 మీతో పాటుగా తోడుగా ఇప్పుడు ఉంటుంది. క్లియర్? సో ఇక్కడ బాహుబలి 2.0 అనేటువంటి బ్యాచ్ ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతోంది. ప్రతి ఎగ్జామ్స్ అంటే ఇంగ్లీష్ ఉన్నటువంటి ప్రతి ఎగ్జామ్కు ఉపయోగపడేటువంటి విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మన వెంకట్ సార్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? మొత్తం ఫౌండేషన్ స్టార్టింగ్ నుంచి మీకు అంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, ప్రిపోజిషన్ కావచ్చు, టెన్సెస్ కావచ్చు, సో ఇంతవరకు ఇంగ్లీష్ అనేటువంటిది ఎవరికైనా భయం అనేటువంటి ఉంటే వారందరికీ కూడా ఈజీగా అర్థమయ్యేటువంటి విధంగా ఈ బ్యాచ్లో సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యూటిలైజ్ చేసుకోండి. ఈ బ్యాచ్లో జాయిన్ అయినప్పుడైనా సరే Y270 అనే కోడ్ యూస్ చేశారంటే యూ విల్ గెట్ ఏ మోర్ డిస్కౌంట్. ఇక్కడ ఇంకా ఎవరైనా మన అడ్డా 247 యాప్ను డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకునే యాప్ ద్వారా ఏదైనా కోర్సు పర్చేస్ చేసినట్లయితే ఇంకొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ వచ్చేటువంటి దానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా ఎవరైనా మన అడ్డా 247 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఫాస్ట్గా వీడియోని లైక్ చేయండి. ఎస్ఎస్సి సిజిఎల్కు సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ సిలబస్ను పూర్తిగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ సిలబస్లో ఏ టాపిక్స్ వస్తాయి, ప్రిలిమ్స్లో ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, మెయిన్స్లో ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అనేటువంటివన్నీ కూడా ఇక్కడ మీకు ఒక జస్ట్ చూపించడం జరిగింది. ఒక్కసారి మీరు దాన్ని యూస్ చేసుకోండి అమ్మా. వెయిట్, ఈ క్వశ్చన్ నాకు ఎందుకో కొంచెం డౌట్ ఉంది. ఇందాక మీకు క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్లో ఒక్క నిమిషము. What will the cost of gardening 1 meter broad boundary around a rectangular plot? అరౌండ్ అది కదా. అరౌండ్ అంటే మన రెక్టాంగులర్ ప్లాట్ ఉంది కదా, దీని చుట్టూ బయట కాన్సెప్ట్ ఈజ్ కరెక్ట్. ప్రీవియస్ ప్రకారం ఓకే. అరౌండ్ బయట 1 మీటర్ ఉందన్నాడు. అప్పుడు అరౌండ్ అంటే ఫార్ములా 2x ఆఫ్ L ప్లస్ B ప్లస్ 2x అనమాట. అదే లోపల వేస్తే మైనస్ సరిపోయిందండి. సో 2 ఆఫ్ లెంత్ వాల్యూ L ప్లస్ B వాల్యూ 170 కదా, 170 ప్లస్ 2 172.
ఓకేనా, అంటే దట్ ఈజ్ 344. ప్రతి స్క్వేర్ మీటర్కు 10 రూపీస్ కాబట్టి 344 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 3440 రూపీస్. క్లియర్, నైస్. అదే లోపల రోడ్డు వేశారనుకోండి, ఏరియా ఆఫ్ ఏ ఇన్నర్ పాత్ ఫర్ 2x ఆఫ్ ఎల్ ప్లస్ బి మైనస్ 2x. క్లియర్. సో ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు డైలీ నేను ప్రాక్టీస్ చేయిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, మెన్సురేషన్ 2Dకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను డిస్కస్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి, అందరూ యూటిలైజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. సో రేపు క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మన అడ్డా 247 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.